రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పర్పల్లి బీఆర్ఎస్ కార్యాలయం నందు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతోటి కలిసి బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్దే అని, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు। కేసీఆర్ చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు। అదేవిధంగా ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు। ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు। जो है एक्टिव लीडर्स यहाँ पर जमा हुए हैं। इस मौके की खुशी मनाने के लिए हम सब यहाँ पर इकट्ठा हुए हैं। इस मौके पर मैं एक ही बात कहना चाहूँगी तेलंगाना की आवाम से और तमाम हिंदुस्तान की आवाम से। देखिए, कई पार्टियाँ इक़्तिदार पे आती हैं जाती हैं, लेकिन इक़्तिदार में रहने वालों को और ना रहने वालों को देखना ये गलत बात है। कोई इक़्तिदार पे रहे या ना रहे, आवाम की ज़िम्मेदारी ये है कि वो अपने घरों से निकले और वोट करे। आपका एक वोट आपकी ज़िंदगी आने वाले 5 सालों पर भारी पड़ सकता है अगर आप घर में रहे, वोट डालने नहीं गए तो। आप तमाम से मेरी अपील यही है कि 13 मई के दिन आप अपने घरों से बाहर निकलिए, अपने कीमती वोट का इस्तेमाल करते हुए जो आपके हक में जो बेहतर है आप वोट करिए बिल्कुल भी। क्योंकि देखिए, आज हम घर बैठ के रोने से कुछ नहीं होता कि ये पार्टी नहीं कर रही, वो पार्टी ये नहीं कर रही, या नहीं बोले तो कि हमारे लिए कौन क्या करे, वो क्वेश्चन घर में बैठ के करने से बेहतर है कि आपके राजेंद्र डिविजन उप्परपल्ली पार्टी आफीस నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది। దీనికి అందరూ మా కార్యకర్తలందరూ కూడా మా ముఖ్య నాయకులందరూ పాల్గొని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది। ఈ తెలంగాణ సాధించుకోవడం కోసము ఎంతో మంది అమరవీరులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ కోసము తమ ప్రాణాలు అర్పించినటువంటి తెలంగాణ సాధించుకోవడం జరిగింది। దీనికి మన కేసీఆర్ ముందుండి తెలంగాణను సాధించాలని చెప్పి అందరినీ ముందుండి నడిపించినటువంటి మహానాయకుడు మన కేసీఆర్ గారు। ఆ బలిదానాలను ఈరోజు మనము ఆ అమరవీరులను మనం గుర్తుంచుకోవాలి ఎప్పటికీ। ఎందుకంటే ఎవరు కూడా ఒక ప్రాణాన్ని అర్పించుకోవాలంటే కూడా ఒక చిన్న చేకాలతోనే మనము ఎంతో భయపడతాము। అది అటువంటిది మా ప్రాణాలు పోయినా సరే మా తెలంగాణ కావాలి, మా తెలంగాణ బిడ్డలు మంచిగా ఉద్యోగాల అవకాశాలు, నిధులు నియామకాలు రావాలని చెప్పి ఎంతోమంది ఒక 350 మంది అమరవీరులు తమ ప్రాణాలు అర్పిస్తారు। ఈరోజు మన తెలంగాణ ఇంత స్వేచ్ఛ వాయులతో జీవిస్తూ ఉన్నాము। అటువంటి
స్థితిలో మనం ఉండి ఇప్పుడు ఈరోజు మంచిగా మన కేసీఆర్ గారు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో నిర్మించినటువంటి మహానాయకుడు. ఆ నాయకుడు ఈరోజు మనము అధికారం కోల్పోగానే చాలా మంది పార్టీ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయినా సరే మనం గతంలో కూడా మనము పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎంతో మంది వస్తావారు పోతావారు. మనం ఏమున్నా సరే పార్టీకి కష్టకాలంలో ఉండి పార్టీని మళ్ళా బలంగా నిర్మించుకోవాల్సిన అవకాశం మన కార్యకర్తలపై ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనము ఇదే పార్టీలో ఉండి పార్టీని కష్టకాలం ముందు నడిపించుకోవాల్సిందిగా కార్యకర్తలను కోరుతూ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా డివిజన్ నాయకులకు మా మహిళా సోదరిమణులకు మా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ